భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పట్టణ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మంచినీళ్లలో పురుగు మందు కలిపి 11 మంది విద్యార్థుల అస్వస్థ కారణమైన సైన్స్ టీచర్ రాజేందర్ తో పాటు కత్తి తప్పిన మరో 2 టీచర్లు వేణు సూర్యకిరణ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సస్పెండ్ చేశారు. ఇక వంట మనిషి రాజేశ్వర్ని కూడా సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎంఈఓ సేవానాయక్ ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు. అంతకుముందు టీచర్లు తమను పెడుతున్న ఇబ్బందులను విద్యార్థులు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు దృష్టికి తీసుకురాగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పట్టణ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మంచినీళ్లలో పురుగు మందు కలిపి 11 మంది విద్యార్థుల అస్వస్థ కారణమైన సైన్స్ టీచర్ రాజేందర్ తో పాటు గతి తప్పిన మరో 2 టీచర్లు వేణు సూర్యకిరణ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్. సోని, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విచక్షణ మర్చిపోయి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి కేంద్రంలో గాంధీనగర్ లోని అర్బన్ స్కూల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అక్కడికి కలెక్టర్ ను స్థానిక ఎస్పీని ఇద్దరిని ఘటనా స్థలానికి పిలిపించి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో వెంటనే కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఏదైతే మోనోకోటాపాస్ మందు కలిపినటువంటి ఉపాధ్యాయుడైన రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆ ఘటనకు బాధ్యులైనటువంటి మరో 2 ఉపాధ్యాయులైన వేణు ప్రకాష్ ను అదేవిధంగా అక్కడ ఉన్న వంట మనిషిని సైతం మొత్తం 4గురిని వెంటనే సస్పెండ్ చేశాడు. ఆ యొక్క సస్పెన్షన్ ఘటన అనంతరము వెంటనే ఎస్పీ కూడా వాళ్ళపైన కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాలు లోతుగా అధ్యయనం చేస్తే 2 ఉపాధ్యాయుల మధ్య గొడవ కాస్త విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన అటు బయటికి వచ్చింది. ఈ యొక్క విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసము మోనోకోటాపాస్ మందును అంటే పత్తికి వ్యవసాయ పనులకు ఉపయోగించేటువంటి మందును తీసుకొచ్చి వేరే టానిక్ సీసాలో తీసుకొచ్చి అక్కడ బట్టల మీద చల్లి అదేవిధంగా వాటర్ ట్యాంక్ లో కలిపినట్లు తెలిసింది. ఆ వాటర్ కలిపిన నీటిని వాళ్ళు తాగి ముఖం కడుక్కునే సమయంలో ఈ యొక్క అస్వస్థతకు గురయ్యారు. అయితే కొంత విద్యార్థుల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డప్పటికీ ప్రాణాపాయ స్థితికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ కూడా ఈ యొక్క ప్రాణాలతో చెలగాటమాడే ఘటనకు చోటు చేసుకున్న ఘటన పైన మాత్రము ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలనే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అయితే వెంటనే ఆ 4గురిని సస్పెండ్ చేసిన ఘటన చోటు చేసుకుని సోని అదేవిధంగా వాళ్ళ 4గురిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు. థ్యాంక్ యూ ప్రశాంత్.